హజరత్ ఖవాజా సయ్యద్ షా జమ్లేషా పీర్ చిస్తియాల్ ఖాదిర్ వలి ఉరుసు వార్షిక గంధోత్సవంలో ఉరుసు గంధోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. 4 ఏళ్ల తర్వాత శ్రీకాళహస్తిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హజరత్ ఖవాజా సయ్యద్ షా జమ్లేషా పీర్ చిస్తియాల్ ఖాదిర్ వలి ఉరుసు వార్షిక గంధోత్సవంలో ఉరుసు గంధోత్సవం కార్యక్రమం విజయవంతం కావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. 4 ఏళ్ల తర్వాత శ్రీకాళహస్తిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పానగల్లోని దర్గా ప్రాంగణంలో దర్గా వారసులు ఉరుసు కమిటీ సభ్యులు వివరాలు వెల్లడించారు. దర్గా పెద్దలు జహంగీర్ బాషా మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉరుసు గంధోత్సవాలు జరగలేదని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో దర్గా వారసులుగా మేమందరము కలిసిమెలిసి ఉరుసు గంధోత్సవం జరపాలని నిర్ణయించామన్నారు. కావున రాబో దర్గా ఉరుసు గంధోత్సవం విజయవంతం చేయాలని తెలిపారు. మరో దర్గా పెద్దలు బాబా ఫరీద్ మాట్లాడుతూ రాబోయే ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగు ఉరుసు వార్షిక గంధోత్సవంకు అధిరథ మహారాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. దీనిలో పట్టణ ప్రజలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉరుసు కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోవు దర్గా ఉరుసు హిందూ ముస్లింల కలయికతో విజయవంతం చేయాలని, అలాగే ఈ కార్యక్రమంకు మన గౌరవ శాసనసభ్యులు మరియు డిఎస్పీ వాంటౌన్ సిఐ సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు జహంగీర్ బాషా, దర్గా సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, షఫీ, శ్రీనివాసులు రెడ్డి, నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, గరిగపాటి రమేష్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఉరుసు మహోత్సవం నిలిపివేయడమైనది. గత శాసనసభ్యుల దగ్గర కూడా పోయిన మనకు ఏమి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన గోపాలకృష్ణారెడ్డి కుమారుడు, లేట్ గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు, మంత్రి అయినటువంటి ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి డైనమిక్ లీడర్ మరియు డైనమిక్ లీడరే కాకుండా అపర చాణక్య నీతితో చాణక్యుడిగా ఈ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో ఎవరు గెలవలేని కాళహస్తి చరిత్రలోనే గెలవలేనటువంటి మెజారిటీతో ఆయన గెలిచి మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు. అదే విధంగా మన ముస్లిం యొక్క సహోదరులను హిందూ ముస్లింలకు ఐక్యతను కలిపేందుకు అపార కృషి చేసి ఆయన మమ్మల్ని దగ్గర తీసి ఆయన ఏం చెప్పారంటే, అయ్యా ఇన్ని సంవత్సరాలు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది, నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పారు. అలాంటప్పుడు ఆయన దూతగా ఆయన స్టేట్ లీడర్ అయినటువంటి షాకిర్ అలీ గారిని పంపించారు. ఆయన డీఎస్పీ గారికి, సిఐ గారికి చెప్పి ఆశీస్సులతో ఇప్పుడు బొజ్జల సుధీరెడ్డి గారి, వెంకట సుధీరెడ్డి గారి ఆయన యొక్క ఆజ్ఞ మేరకు, ఆయన యొక్క సహకారం మేరకు మేము కలిశాము. ఆయన సయ్యద్ షా జుమ్లీ షా చిస్టుల్ ఖాదిరి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి. సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ హుసేన్ చిస్టుల్ ఖాదిరి ఆస్థానే మఖ్దూముల్లాహి ఎవరైతే బుజుర్గానే దీన్ మా పీరు ముర్షిద్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు ఈ నెల 26 నుంచి 29 జరుగు కార్యక్రమం ఉరుసు గంధ మహోత్సవానికి ఆజ్ఞ ఇచ్చినారు. కాబట్టి మనము ఇక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల గంధోత్సవం ఆగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండే శాసనసభ్యులు ఒక ద్వారా చొరవతో ఇక్కడ ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేసి మన షాకిర్ అలీ ద్వారా, మన డీఎస్పీ ద్వారా, సిఐ గారి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ మన చేసిన మధ్యలో మన సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ఏదైతే అన్నాతమ్ముళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ సమస్యలు తీరిపోయినాయి. కాబట్టి ఎటువంటి అవరోధాలు ఏదైనా ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఉరుసు మరియు ఉత్సవాలు చేయదలిచినాము. ఈ ఒక్క ఉత్సవాన్ని మన ఉరుసు కమిటీ సభ్యులు మరియు కీర్తి చేసినటువంటి సర్వదీన్ సాహిబ్ కుమారులు 7 మంది కలిసి అందరు కలిసి చేయదలిచినాం. ఈ గంధోత్సవానికి, ఉరుసోత్సవానికి మాకు హిందూ ముస్లిం అందరూ వచ్చి స్వామి యొక్క
కృపా కటాక్షములు పొందగలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి జరగకుండా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు మన బుజ్జల సుధీర్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు వారి యొక్క ధైర్యం మాకు అంతా చెప్పి అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని, ఐక్యంగా ఉండి చేయాలని గట్టిగా నిర్ణయం చెప్పిన దానివల్ల అందరం కలిసికట్టుగా ఈసారి చేస్తున్నాము. దీనికి పూర్తిగా మా గుడిస్ కమిటీ తరఫున కానీ దర్గా సర్వోదయ కుమార్ తరఫున కానీ మన సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఆదాయం చేస్తున్నాం. మరియు మన కాళహస్తి టీఎస్ భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే రేణుగుంట పింఛనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని